హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. సో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, సో డైలీ ఈవినింగ్ మనకు ఒక కొత్త రెసిపీ కావాలి వీళ్ళకి చేయడం కోసము అని నేను ఒక కొత్త రెసిపీ చూస్ చేస్తున్నానండి నేను మీకోసం ఇప్పుడు. సో ఫస్ట్ దీనికి కావాల్సినవి ఆలు అండి. నేను ఈ ఆలుగడ్డల్ని ఇలా పీల్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ ఆలుగడ్డలు తీసుకొని పీల్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 2 ఆలుగడ్డలు ఇలా స్కిన్ అంతా తీసేసి పీల్ చేసి ఇలా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ దీన్ని మనము ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, స్లైసెస్ లాగా వచ్చేలాగా గ్రేటర్ చూసి కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గ్రేటర్ లేదు అంటే కనుక నైఫ్తోనే చాపింగ్ బోర్డ్ మీద కట్ చేసుకోండి. బట్ కొంచెం సన్నగా వచ్చేలాగా చూసి చేసుకోండి. సో మీ కన్వీనియన్స్ని బట్టి మీకు కట్ చేసుకుంటారా లేదంటే స్లైసర్లో చేసుకుంటారా మీ ఇష్టం అండి. సో మొత్తం మీరు తీసుకున్న ఆలుగడ్డలు మొత్తం ఇలా స్లైసెస్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు ఇప్పుడు ఇలా గ్రేట్ చేసి నేను మీకు ఫైనల్లో చూపిస్తున్నానండి ఎన్ని తీసుకున్నాను అండ్ ఎన్ని పీసెస్ నాకు వచ్చాయి అన్నది. సో వీడియోలో నేను చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్తూ ఉంటానండి, మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో మొత్తం చూడండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు ఎగ్జాక్ట్గా రెసిపీ ఏంటి నేను చూపించినట్టుగా మీకు రావాలి అంటే ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. సో ఇదండి నేను కట్ చేసుకున్న స్లైసెస్. సో ఫైనల్గా ఇన్ని స్లైసెస్ వచ్చాయన్నమాట నాకు 2 ఆలుగడ్డలకి. సో తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా కలిపేసి ఒకసారి దాని తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ఉంది కదా, సో ఆలుగడ్డ స్లైసెస్ మొత్తము ఇందులో వేసేయాలి. సో ఏంటంటే మనకి ఈ ఆలుకి ఉన్న స్టార్చ్ మొత్తం పోవాలన్నమాట. అంటే ఈ స్టార్చ్ అంతా మనకి వాటర్లో కిందకు వచ్చేస్తుంది అనమాట ఇలా వేసి కొంచెం వాష్ చేయడం వల్ల. సో ఇప్పుడు నేను ఈ ఆలు మొత్తం ఇందులో వేసేస్తున్నానండి. ఇలా ఒక్కసారి వాష్ చేస్తున్నట్టుగా చేసేసి అప్పుడు వదిలేయండి. సో దట్ ఏంటంటే మనకి దీనికి ఉన్న స్టార్చ్ మొత్తము వాష్ అవుట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా నీట్గా ఒక్కొక్క స్లైస్ చూసి సపరేట్ అయిపోయేలాగా చూస్తూ మిక్స్ చేయండి. మరి ఎక్కువ గట్టిగా పిసకకండి, విరిగిపోతాయి స్లైసెస్. సో ఇలా పక్కన పెట్టేయండి ఒక 5 మినిట్స్. సో ఈ గ్యాప్లో మనం ఒక చిన్న గిన్నెలో నేను బియ్యం పిండి తీసుకున్నానండి. సో ఇప్పుడు మనము యాక్చువల్గా ఈ స్లైసెస్ మొత్తం బియ్యం పిండిలో కలపాలన్నమాట. సో దానికి కూడా నేను ఒక చిన్న టిప్ చూపిస్తున్నాను. సో మామూలుగా గిన్నెలో వేసి పిసికేసి కలపకుండా ఒక డిఫరెంట్ వేలో చూపిస్తున్నానండి నేను మీకు. సో వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిలో ఒక 1 స్పూన్ కారము అండ్ ఒక 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. మీకు స్పైసీనెస్ వద్దు అనుకుంటే కనుక ఈ కారం ఉప్పు అవాయిడ్ చేయొచ్చు. బట్ మాకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి నేను కారము ఉప్పు 2 ఈ పిండిలోనే యాడ్ చేస్తున్నాను. సో మీకు ఈ కారం వద్దు ఉప్పు వద్దు అనుకుంటే కనుక ఈ 2 స్కిప్ చేసేయచ్చండి. సో ఇప్పుడు నేను ఈ కలుపుకున్న పిండి అంతా ఒక కవర్లో వేస్తున్నానండి. ఇలా ఒక కవర్లో వేసేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు కవర్లో వేయండి, వేసేసి పక్కన పెట్టుకోండి. సో దాని తర్వాత మనం ఇందాక ఆల్రెడీ గిన్నెలో వేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఏం చేయాలి అంటే ఒకసారి ఇలా వాష్ చేస్తున్నట్టుగా చేయండి. అండ్ చూడండి మనకి ఒక 5 to 10 మినిట్స్ ఇందులో నానింది కాబట్టి ఇలా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి అన్నమాట పీసెస్ అన్ని, చూస్తున్నారు కదా. సో విరగకుండా మనం ఎలా మౌల్ చేస్తే అలా వచ్చేస్తుంది అన్నమాట షేప్. సో ఇలా విరిగిపోకుండా రావడం కోసమే మనం ఇలా 10 మినిట్స్ 5 మినిట్స్ అలా సోక్ చేసామన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా వాష్ చేసుకుంటూ ఉండండి, మరీ ఎక్కువ గట్టిగా పిసికేయకండి, లైట్గా చేతులతో అలా వాష్ చేస్తున్నట్టుగా చేసేసి ఇప్పుడు ఇందులో మనం వేసిన ఈ పీసెస్ అన్నీ ఇలా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఈ పీసెస్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే ఏదైనా ఒక క్లాత్లో వేసి తుడుచుకోవచ్చు కూడా, అది మీ ఇష్టం అండి. బట్ నేనైతే అంత అవసరం లేదు అని సో జస్ట్ ఇలా పీసెస్ మాత్రమే తీసేసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ వాటర్ ఎక్కువ లేకుండా చూసుకొని ఫిల్టర్ చేసుకోండి. వాటర్ ఎక్కువ ఉంటే కనుక పిండి సరిగ్గా పట్టుకోదన్నమాట. సో వాటర్ లేకుండా చూసి పెట్టుకొని
సో మళ్ళీ నేను ఇంకొక గిన్నెలో మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నాను. సో మనకేంటంటే దీనివల్ల సెకండ్ టైం వాష్ చేయడం వల్ల స్టార్చ్ కానీ ఉప్పు కానీ మనం వేసింది ఏమున్నా మొత్తం నీట్గా వెళ్ళిపోతుందన్నమాట. సో ఆల్రెడీ మనం పిండిలో కూడా ఉప్పు అండ్ కారం యాడ్ చేసాం కాబట్టి అది ఇది అన్నీ కలిపితే మళ్ళీ మనకి సాల్ట్ ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది టేస్ట్. సో అందుకే ఒకసారి వాష్ చేసుకోండి. 1-2 సార్లు ఇలా నీట్గా వాష్ చేసుకొని అప్పుడు మీరు ఇందులో ఉన్న ఇవన్నీ మనకి సాల్ట్ కానీ స్టార్చ్ కానీ అంతా వెళ్ళిపోతుంది అనమాట నీట్గా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ పీసెస్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో ఇది ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చాలా మంచిగా ఇష్టంగా తింటారండి. సో పిల్లలకి ఈ రెసిపీ మాత్రం చాలా నచ్చుతుంది. మీరు వన్స్ ఇవన్నీ చేసి పెట్టి మంచిగా ఇలా గార్నిష్ చేసి వాళ్ళకి ఇష్టమైన దాంతో మీరు సర్వ్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ దట్టు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. సో డైలీ ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ కంపల్సరీ కావాలి. సో వాళ్ళ కోసమని ఇలా మీరు సపరేట్గా ఒక్కొక్క రోజు ఇలా ఒక్కొక్క వెరైటీ చేసి పెడితే పిల్లలు హాయిగా తిని పడుకుంటే ఈ హాలిడేస్లో మంచిగా బొద్దుగా తయారవుతారండి. సో వాళ్ళ కోసమనే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ నేను చేసి చూపిస్తున్నాను. సో పిల్లలు కూడా హాలిడేస్ మొత్తం ఎంజాయ్ చేయాలి కదా. సో నెక్స్ట్ నేను దీనికి కావాల్సిన మనము ఇందాక పక్కన పెట్టుకున్నాము కదా ఆలు స్లైసెస్ అన్నీ, ఇందాక ఒక కవర్లో కూడా మనం పిండి వేసి పెట్టుకున్నాం కదండి, సేమ్ అదే కవర్లో ఇప్పుడు నేను ఆలు పీసెస్ అన్నీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆలుగడ్డ స్లైసెస్ మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది గిన్నెలో వేసి కలపొచ్చండి. బట్ గిన్నెలో వేసి కలపడం వల్ల ఏంటంటే కొన్ని పీసెస్ విరిగిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా కవర్లో పిండి వేసి అందులోనే ఈ ఆలు స్లైసెస్ అన్నీ వేసి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇలా షేక్ చేయండి. సో షేక్ చేయడం వల్ల ఏంటంటే ఈ పిండి అనేది అన్ని పీసెస్కి ఈక్వల్గా పట్టుకుంటుంది అండ్ ఏ పీస్ కూడా విరిగిపోకుండా నీట్గా స్లైస్ షేప్లోనే ఉంటుంది. మీరు ఎలా కట్ చేశారో అలాగే ఉంటుందన్నమాట. అసలు విరిగిపోవడం కానీ చితికిపోవడం కానీ అలాంటిది ఏం జరగదు. అదే మనం యూజువల్గా చేస్తున్నట్టుగా గిన్నెలో పిండి వేసి అందులో స్లైసెస్ వేసి కలపడం వల్ల ఏంటి అంటే మనకి టైం కూడా ఎక్కువ పడుతుందండి అలా కలపడానికి అండ్ కొన్ని స్లైసెస్ విరిగిపోతాయి. సో అలా జరగకుండా ఉండడం కోసము నేను ఇది ఒక చిన్న టిప్. సో చూశారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. సో పిండి అంతా ఇలా అన్ని ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ రెసిపీ అండి ఎలా చేయాలి అన్నది. ఫస్ట్ ఒక స్లైస్ తీసుకొని ఇలా రోల్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ది మాత్రం ఇలా దగ్గరికి రోల్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి ఇలా దాని చుట్టూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క స్లైస్ తీసుకొని ఇలా దాని చుట్టూ పెడుతూ ఒక్కొక్క లేయర్గా పెడుతూ వెళ్ళండి. అప్పుడు మంచిగా మీకు రోజ్ షేప్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక స్లైస్ పెట్టాను కదా, నెక్స్ట్ ఇంకొక స్లైస్ తీసుకొని ఇలా పెట్టండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఒక్కొక్క పీస్ తీసుకొని ఒక్కొక్క లేయర్ లాగా పెట్టండి. సో ఇంకా మీకు మంచిగా రోజ్ షేప్లో పెటల్ షేప్లో వస్తుంది. యాక్చువల్గా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఈ స్లైసెస్ని జస్ట్ అలాగే కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. బట్ పిల్లలకి కంటికి కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అంటే ఇలాంటివి కొన్ని ట్రై చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో అందులోనూ చిన్నపిల్లలకి ఇంకా ఇలాంటి డిఫరెంట్ షేప్స్ అంటే మాత్రం చాలా ఎక్సైటింగ్గా తింటారు వాళ్ళ ముందు పెడితే. సో అందుకోసమని ఇది ఒక కొత్త రెసిపీ అండి. అండ్ మీరు ఇలా చేయలేరు అనుకుంటే ఆ స్లైసెస్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా రోల్ చేసిన తర్వాత బాటంలో మీరు ఇలా ఒక టూత్పిక్ తీసుకొని ఇలా 2 సైడ్స్ గుచ్చండి. సో గుచ్చడం వల్ల ఏంటంటే స్లైసెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట మనకి. చూసారు కదా ఎంత మంచిగా షేప్ వచ్చిందో. ఇప్పుడు పైన పెటల్స్ లాగా కనిపిస్తున్న వాటిని ఇలా ఒకసారి ఇలా బ్యాక్ సైడ్ కొంచెం ఇలా ప్రెస్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు ఓపెన్ అయిన ఫ్లవర్ షేప్లో మీకు ఇలా వస్తుందన్నమాట. సో దాన్ని ఇంకా మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. సో ఇంకొకటి రెడీ చేసి చూపిస్తున్నానండి నేను మీకోసం. ఫస్ట్ది మాత్రమే దగ్గరికి రోల్ చేయాలి అండ్ సెకండ్ నుంచి దాని చుట్టూ ఇలా లేయర్స్ లాగా పెట్టాలన్నమాట. సో ఒక్కొక్క స్లైస్ తీసుకోవాలి అండ్ ఒక్కొక్క స్లైస్ని ఇలా రౌండ్గా చుడుతూ వెళ్ళాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చుడుతూ వెళ్ళండి. బట్ చుట్టేటప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా పట్టుకోండి, లేదంటే ఈ స్లైసెస్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి.
సో ఇలా మీకు ఎంత పెద్ద ఫ్లవర్ కావాలన్నా అంత పెద్దగా చేసుకోవచ్చు. బట్ మరీ పెద్దగా చేసుకున్నా మనకి బాండీలో ఫ్రై చేసేటప్పుడు పట్టదనమాట. సో మీడియం సైజులో చేసుకోండి. ఒక 7 to 8 స్లైసెస్ అలా, లేదంటే 5 to 6 స్లైసెస్ అలా మీరు సైజ్ చూసి చేసుకోండి. చేసేటప్పుడు మీకే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇలా కింద టూత్ పిక్స్ 2 గుచ్చండి బాటంలో. సో దట్ మనకి స్లైసెస్ ఊడిపోకుండా ఉండడం కోసమే ఈ టూత్ పిక్స్ అనేవి గుచ్చాలి. సో ఇలా మీరు చేసిన స్లైసెస్ అన్నీ మీరు ఇలా ఫ్లవర్ షేప్లో చేసి రెడీ చేసి పెట్టుకోవచ్చండి. సో అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని దాని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. టైం టేకింగ్ అనేది ఉండదు. ఇవి హాయిగా మీరు కూర్చొనైనా ఈ స్లైసెస్ అన్నీ రెడీ చేసుకోవచ్చు కాబట్టి మీకు స్టవ్ దగ్గరే నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ ఈ రోజెస్ అన్నీ రెడీ చేసుకోండి. దాని తర్వాతే మెల్లిగా హాయిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ ఇలా రోజెస్ అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. ఒకవేళ మీరు టాప్లో పెటల్స్ ఓపెన్ చేయకుండా ఉంటే మీకు బడ్ షేప్లో వస్తుంది. లేదు అంటే ఓపెన్ అయిన ఫ్లవర్ షేప్లో వస్తాయన్నమాట. సో నెక్స్ట్ నేను కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒకసారి అన్ని సైడ్స్ నీట్గా మనకి ఈ టూత్ పిక్స్ గుచ్చాం కాబట్టి మనం ఎలా వేస్తామో అటు సైడే ఉంటాయి. సో టర్న్ చేయడానికి కూడా కొంచెం స్పూన్తో మనం అటు ఇటు అంటూ ఉంటేనే మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అవుతుంది. సో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ ఉండండి. సో ఇలా అన్ని సైడ్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత నీట్గా ఆల్ సైడ్స్ మనకి ఫ్రై అయిపోయింది అన్నాక అప్పుడు మీరు ఇంకా తీసేసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోండి. సో ఇది యాక్చువల్గా మయోనీస్తో కానీ సాస్తో కానీ లేదంటే చాట్ మసాలాతో కానీ దేంతో అయినా తినొచ్చండి మీ టేస్ట్ని బట్టి. సో చిన్నపిల్లలు అయితే మ్యాక్సిమం సాస్ ఆర్ మయోనీస్ అంటారు. సో లేదు అనుకుంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. మీకు కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే చాట్ మసాలాతో సర్వ్ చేసుకోవచ్చండి. సో మీ టేస్ట్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో దాన్ని బట్టి ఫ్రై చేసుకోవచ్చు. అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు వాళ్ళ విష్ ప్రకారం సర్వ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను. సో ఇది కూడా సేమ్ ఇందాక రెడీ చేసుకున్న స్లైసెస్తోనే చేశాను కాబట్టి ఇది కూడా తొందరగానే ఫ్రై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటున్నానండి నేను. సో ఇది నా కొత్త రెసిపీ అండి. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ చాలానే చేసి చూపించాను నేను మీకు. ఇప్పుడైతే నేను మీకు వీడియోలో ఇలా చాట్ మసాలాతో సర్వ్ చేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టుగా సాస్తో కానీ మయోనీస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. సో ఇదండి ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ. సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నౌ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe my channel. Bye guys, see you in the next video.